చిన్నపిల్లలాగా పప్పులన్నీ తినేసాడు ముందుగానే తీటేసుకుంటుంది. నేను డైరెక్ట్ గా తిడుతున్నాను కదా అన్న ఆత్మలు లేవు నాకు ఒకటే ఆత్మ బయట తిట్టదా మళ్ళీ లాన కూడా తిట్టేసుకుంటాను బయటకి ఏం చెప్పినా కానీ లోపల తీటేసుకుంటారు. అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మా వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. ఈరోజు మా మెనూ ఏంటో, పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి వండి పెడుతున్నానో అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది అనమాట మనకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పిల్లలకి ఈరోజు గుడ్డు ఉడకబెట్టకుండా అట్టు వేసాను అనమాట. ఇంకోండి ఈరోజు ఇది చేశాను, తాలింపు అన్నం చేసిన వాళ్ళని గుడ్డు ఉడకబెట్టలేదు. నంచుకొని తింటే బాగుంటుంది కదని చెప్పి ఏది నీకు రెడీ అయిపోయారా మీరు? రండి, లేట్ అయిపోద్ది మళ్ళీ. ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్డు అట్టు తాలింపు అన్నం నంచుకుని తింటారా? హాయ్ చెప్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్. తాలింపు అన్నం ఎలా ఉంది? తాలింపు అన్నంలో అట్టు నంచుకుని తినండి. అట్టు బాగుందా? ఈరోజు మేము తాలింపు సంబరంతో పాటు 7 శనగగుళ్ళు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. నిన్న తెచ్చామన్నమాట 10 రూపాయలు 7 శనగగుళ్ళు. బాయ్ బాయ్. ఇవాళ చాలా ఎండ వచ్చేసింది, ఫుల్గా వచ్చేసింది ఎండ. పింక్ పువ్వు పూసిందా? ఇది ఏమన్నా ఇంటర్నేషనల్ పువ్వేటమ్మా, గడ్డి పువ్వే కాదు. జాగ్రత్త, పోతేనండా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఏంటిది తాలింపు అన్నం. వీడియో తీ అని అడిగాను, తీయలేదు. చెలపులు అన్నీ తినేసాను. ఇప్పుడు ఇందులో ఏం కనిపిస్తుందా? ఏం కనపడదు. అన్నం కనపడుతుంది, నాకైతే ముద్ద ఎత్తలేదు. మరి ముందు ఎరుగు తినే చిన్నపిల్లలాగా ముందు ఎరుగు తినేస్తావా? అంటే ఇందాక తీసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించింది కదా. పనులకు వెళ్ళదే అయ్యాలా? 2 రోజులు వెళ్ళాను, 3వ రోజు ఎవరికి ఎక్కలేదు. 3వ రోజు ఖాళీ. అది అలా ఉంటారు 5 పనులు. మనమేమో ఫుల్గా చదువుకుంటే సరిపోను. ఇంకా తినదా? నేను తింటాను తర్వాత. తినిపించినా నాకు వద్దు. 2 పొత్తులు తిరుగుతా. 7 శనగలు అన్నీ తినేసాను ఫ్రెండ్స్. ఇంకో ఉత్తి తినిపించేస్తున్నాను నేను. తిన్నంటుంది, అన్నం తిన్నంటుంది. నామే స్లిమ్ అయిపోతామని చూస్తుంది కానీ అవదు.
ఉత్తాన్నం తినడం చాలా ఇబ్బంది. బాగానే ఉంటుంది. ఎవరి పిల్లలు తిన్నారు అటు నుంచి ఉంది తినరా ఆ కట్టేసి నాకు వేసే అట్టు అయిపోయినాయి. ఇంక 2 కోడిగుడ్లు ఉన్నాయి. రేపు కొనుక్కొస్తాయి. ఆ 2 గుడ్లు అయిపోయాక చుట్టేస్తాను. గుడ్లు అవ్వకపోను మా నాకు కూర వండుకునే ఎంత ఉంటాయి పోతుంటే అవి కామెంట్ చేయమని అడుగు. ఈరోజు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తాలింపని వండుకున్నాం ఫ్రెండ్స్. పిల్లలకైతే కోడిగుడ్డు అట్టేసి ఇట్టాను అనమాట ఉడకబెట్టకుండానే. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసారో కామెంట్ చేయండి. చిన్నపిల్లలాగా పప్పులన్నీ తినేసాడు ముందుగానే. తీసేసుకుంటుంది. నేను డైరెక్ట్ గా తింటున్నాను కదా. అన్న ఆత్మలు లేవు నాకు ఒకటే ఆత్మ. బయట తిట్టగా మళ్ళీ లాన కూడా తిట్టేసుకుంటాను. బయటకి ఏం చెప్పినా కానీ లోపల తిట్టేసుకుంటారు. అబ్బా నేను ఆల్రెడీ తినేసాను. గిన్నె అంటే వేసాను. కాకపోతే దీనికంటే ముందు పప్పు తినేసాను బేగా. మధ్యాహ్నం గేటి స్పెషల్. మధ్యాహ్నం గేటి స్పెషల్. మధ్యాహ్నమా సారీ చింతపండు లేదు తేవాలి. చింతపండు నిజమే చింతపండు లేదు. లేకపోతే బంగాళదుంపలు ఉన్నాయి. అవి ఉండే డబ్బులు ఉంటే పోనీ చికెన్ అనేది తెచ్చుకుందాం. ఇందులో మంచి లేవా తాగాం కదా. ఎండు మెరుగైన వాళ్ళని మండుతున్నారు. ఎండు మెరుగు ఎట్టలేదు కదా. నేనే తీసుకుని తిన్నాను. ఎలాగా ఫ్యామిలీ సీమలో పుట్టేది నువ్వు ఆడనే. సీమ సీమ కాదు, అలాగే రాయలసీమ. అక్కడ పుట్టలేదు కదా నువ్వు. మిరగాయలు మధ్యలో పొరికేలకు నువ్వు లాస్ట్ ముద్ద తిను. ఇదేం లాస్ట్ ముద్ద ఏం లేదు. తినా నువ్వు తిను లాస్ట్ ముద్ద. ఏం పర్లేదు. అది చాలా బలం ఉంది. నువ్వు తిను. నేను ఇంకో ముద్ద అనుకుంది. అంతే. రాత్రి మిగిలిన తాలిపాలు వండుకుని తినేసి అయిపోయింది బ్రేక్ఫాస్ట్. పూట గడిచిపోయింది. ఇంకా మధ్యాహ్నానికి చారు అనమాట. చారు బంగాళదుంప కూర బాగా చింతపండు తేలాగా కొట్టుకెళ్ళి బద్దకం. ఎందుకు బంగాళదుంప కూర వండేసుకొచ్చి అయితేనే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితేనే. కామెంట్ చేయండి మా వీడియో ఎలా అనిపించిందో. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ ఫ్రెండ్స్.